టాలీవుడ్ లో కలకలం రేపిన డ్రగ్స్ వ్యవహారంపై ఈ రోజు నుంచి విచారణ ప్రారంభించనుంది ఎక్సైజ్ శాఖ. దర్శకుడు పూరి జగన్నాథ్ తో సిట్ విచారణ మొదలుపెట్టనుంది. అయితే ఆయన ఏ ప్రశ్నలు వేస్తారని అంతటా చర్చనీయాంశమైంది. ముఖ్యంగా డ్రగ్స్ ఎన్ని రోజులుగా వాడుతున్నారు, మీకు ఎవరు డ్రగ్స్ అందిస్తున్నారు, మీరు ఎవరెవరికి అందిస్తున్నారన్న విషయాలపై ప్రశ్నించే అవకాశం ఉంది. సినీ ఇండస్ట్రీలో 12 మంది సినీ ప్రముఖుల్ని సిట్ ప్రశ్నించబోతోంది. ఈ రోజు పూరి జగన్నాథ్ ను, రేపు చార్మీని విచారించనుంది. 21న ముమైత్ ఖాన్, 22న సుబ్బరాజు, 23న కెమెరామెన్ శామ్ కే నాయుడు, 24న రవితేజలను అధికారులు ప్రశ్నించనున్నారు. అలాగే 25న ఆర్ట్ డైరెక్టర్ చిన్న, 26న నవదీప్, 27న తరుణ్, 28న నందు, తనీష్లు విచారణకు రావాల్సిందిగా ఆదేశాలు జారీ అయ్యాయి. అయితే వీరంతా డ్రగ్స్ వాడారా, విక్రయించారా అన్న కోణంలో ప్రశ్నించనున్నారు అధికారులు. మరోవైపు ప్రస్తుతం పూరి జగన్నాథ్ తో పాటు రవితేజ, ముమైత్ ఖాన్ హైదరాబాద్ లో అందుబాటులో లేరు. వీరు విచారణ సమయానికి వస్తారా లేక సమయం అడుగుతారా అన్నది చూడాలి. హైదరాబాద్ లోకి డ్రగ్స్ ఎలా సప్లై అవుతున్నాయన్న దానిపై ఫోకస్ చేసింది సిట్. డార్క్ నెట్ ద్వారా డ్రగ్స్ ను ఆర్డర్ చేసిన తర్వాత దాన్ని పార్సల్ ద్వారా హైదరాబాద్ కు తీసుకొస్తున్నారు సప్లయర్లు. ఇండియా పోస్ట్ తో పాటు బ్లూ డార్ట్ కొరియర్స్ ద్వారా ఇక్కడికి డ్రగ్స్ వస్తున్నట్లుగా అధికారులు గుర్తించారు. ప్రధానంగా పోస్టల్ సర్వీస్ కు చెందిన ఇండియా పోస్ట్ ద్వారా పార్సల్ వస్తుందని తెలుసుకున్న అధికారులు ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అకున్ సబర్వాల్ తో చర్చించారు. దీంతో విదేశాల నుంచి పార్సల్స్ పై నిఘా ఉంచాలని ఆదేశించారు. డార్క్ నెట్ ద్వారా నెదర్లాండ్స్, జర్మన్, అమెరికా, నైజీరియా దేశాల నుంచి పెద్ద మొత్తంలో పార్సిల్స్ వస్తున్నాయి. దేశంలోకి వచ్చే ప్రతి పార్సిల్ ను కస్టమ్స్ తో పాటు డిఆర్ఐ కూడా చెక్ చేయాల్సి ఉంటుంది. అందులో ఏమైనా అనుమానాస్పద వస్తువులు ఉంటే సదరు పార్సిల్ తీసుకోబోయే వ్యక్తిని ప్రాసిక్యూట్ చేయాలి. అయితే వ్యవస్థలో లోపాల కారణంగా డ్రగ్స్ పార్సిల్స్ సిటీలోకి పెద్ద మొత్తంలో వస్తున్నాయి. ఈ వ్యవహారాలన్నింటిపైనే దృష్టి పెట్టారు అధికారులు. డ్రగ్స్ విషయంలో ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలని, అందులో ఉన్న ప్రముఖుల పేర్లు బయటపెట్టాలని ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ 5 ఆధ్వర్యంలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశం డిమాండ్ చేసింది. డ్రగ్స్ విక్రయాలు, సమాజంపై ప్రభావం, ప్రభుత్వ వైఖరి అన్న అంశాలపై సమావేశంలో చర్చించారు. డ్రగ్స్ ను నిర్మూలించేందుకు అందరూ కలిసికట్టుగా పనిచేయాలన్న అభిప్రాయం సమావేశంలో వ్యక్తమైంది. ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. బెల్ట్ షాపులు, ఇసుక అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపాలని నిర్ణయించింది. ఇవాటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని బెల్ట్ షాపులు మూసివేయాలని నిర్ణయించింది. రోడ్లపై మద్యం తాగుతూ కనిపిస్తే అరెస్ట్ చేయాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు ప్రభుత్వ అధినేత. ఇసుక అక్రమ రవాణా అడ్డుకట్టకు జిల్లా స్థాయిలో కలెక్టర్, ఎస్పీ, గనుల శాఖ అధికారులతో కమిటీ వేయాలని నిర్ణయించింది ఏపీ కేబినెట్. అలాగే ఇసుక రవాణాకు కిలోమీటర్కు ఒకే రకమైన ధర ఖరారు చేయాలని నిర్ణయించారు. రాష్ట్రంలో ఏపీ స్టేట్ వాటర్ కార్పొరేషన్ ఏర్పాటుకు ఆమోదించింది కేబినెట్. మంజునాథ కమిషన్ నివేదికను సాధ్యమైనంత త్వరగా అందించాలని మంత్రివర్గం కోరింది. ఇక కిడ్నీ వ్యాధులతో బాధపడుతూ పేదరికంతో ఇబ్బందులు పడుతున్న వారికి నెలకు 2,500 రూపాయల చొప్పున పింఛన్ ఇవ్వాలని నిర్ణయించింది. ఉద్దానం ప్రాంతంలో 7 ఆర్ఓ ప్లాంట్లను సెప్టెంబర్ నెలాఖరుకు పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు. గవర్నర్ కోటాలో 2 నెలల నుంచి ఖాళీగా ఉన్న ఎమ్మెల్సీ స్థానాల నియామకానికి సంబంధించి కూడా సమావేశంలో చర్చ జరిగింది. రామసుబ్బారెడ్డి, ఫరూక్ ఎమ్మెల్సీ ఇచ్చేందుకు ఇప్పటికే సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకున్నారు. రైతు సంఘాల ఏర్పాటు, భూ రికార్డుల నిర్వహణకు విధి విధానాల ఖరారు చేసింది తెలంగాణ సర్కార్. అలాగే కొత్త పాస్బుక్లను జారీ చేయనుంది. ప్రతి రెవెన్యూ గ్రామంలో ఒక రైతు సంఘాన్ని 11 మంది సభ్యులతో గ్రామ రైతు సమన్వయ సమితిని ఏర్పాటు చేయనుంది. సర్వే కోసం 15,000 మంది నిరుద్యోగులను నియమించనుంది. వీరికి నెలకు 20,000 వేతనం ఇవ్వాలని నిర్ణయించింది. గ్రామ కూడలలో సర్వే వివరాలను పెట్టనున్నారు. ఈ చర్యల వల్ల భవిష్యత్తులో బ్యాంకులే రైతుల ఇళ్ల ముందుకు వచ్చి రుణాలు ఇచ్చే పరిస్థితి వస్తుందని సీఎం కేసీఆర్ అన్నారు. రుణమాఫీ, 1 కోటి ఎకరాలకు నీళ్లు, ఎకరానికి 8,000 రూపాయల పెట్టుబడి ఇవన్నీ ఇందులో భాగమేనన్నారు. నిజాంపేట నుంచి వెళ్లిపోయి ముంబై చేరుకున్న బాలిక అక్కడ ఆశ్రమం నుండి హైదరాబాద్ చేరుకుంది. ఆ బాలికను కాచిగూడ నింబోలి అడ్డాలోని ప్రత్యేక బాలికల వసతి గృహానికి తరలించారు. ఇవాళ చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ముందు హాజరుపరిచి స్టేట్మెంట్ ను రికార్డు చేస్తారు. ఆ తర్వాత జువైనల్ కోర్టులో హాజరుపరుస్తారు. తన తల్లిదండ్రులను సంవత్సరం పాటు కలవనన్న బాలిక వారితో ఫోన్లో మాట్లాడింది. తల్లిదండ్రులు మాత్రం తమ కూతురు తమ వద్దకు వస్తుందనే ఆశతో ఉన్నారు. దీంతో కోర్టు తీర్పు కోసం ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు పేరెంట్స్. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో కొత్తగా ఏర్పాటు చేసిన పాలిటెక్నిక్ కళాశాలను ప్రారంభించారు ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి. వచ్చే ఏడాది నాటికి మహిళా గురుకుల డిగ్రీ కళాశాల మంజూరు చేసేందుకు కృషి చేస్తున్నామన్నారు కడియం.
మరోవైపు స్థానిక వ్యవసాయ మార్కెట్లో నిర్మించిన గోదామును మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. హుస్నాబాద్లో రైతు బజారు ఏర్పాటు చేస్తామని, అలాగే ఆర్టీసీ బస్ డిపోకి 20 కొత్త బస్సులు అందిస్తామని చెప్పారు మంత్రి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన వాయుగుండంగా మారడంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. 2 రోజులుగా కురుస్తున్న వర్షాలతో వంశధార, నాగావళి నదులకు వరద ఉధృతి కొనసాగుతోంది. నదీ పరివాహక ప్రాంతాల్లో వరద ముప్పు పొంచి ఉండడంతో ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది అప్రమత్తమయ్యారు. వాయుగుండం ప్రభావంతో శ్రీకాకుళం జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వరద కారణంగా పంట పొలాలు నీట మునిగాయి. ఒడిశాలోని నదీ తీర ప్రాంతాలైన కట్రగడ, గుమ్మడ, గుడారి, మోహన్లలో వర్షాలు కురుస్తుండడంతో వంశధారలో నీటి మట్టం పెరుగుతోంది. మరో 2 రోజులు ఇలాగే వర్షాలు కురిస్తే పరిస్థితి ఏంటా అని భయపడుతున్నారు సికోలు ప్రజలు. ఒడిశాను ముంచెత్తిన భారీ వర్షాలు సికోలు రైతును కుదేలు చేశాయి. నైరుతి రుతుపవనాలు సకాలంలో రావడంతో వరి నాట్లు వేసిన రైతులు ఇప్పుడు వరుణుడి ప్రభావంతో లబోదిబోమంటున్నాడు. వరితో పాటు చెరకు, మిరప పంటలు నీట మునిగి రైతులకు భారీ నష్టాన్ని మిగిల్చాయి. ఓవైపు వరద ముప్పు తప్పిందని సంతోషించేలోపే వరి నాట్లు పోయాయని తెలిసి బాధపడుతున్నాడు. అల్పపీడన ప్రభావంతో తూర్పుగోదావరి జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా వర్షాలు పడుతున్నాయి. పరివాహక ప్రాంతంలో విస్తృతంగా వర్షాలు పడుతుండడంతో గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. జిల్లాలోని మైదాన ప్రాంతాల కంటే ఏజెన్సీలో భారీ వర్షాలు నమోదవుతున్నాయి. దాంతో వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. అకస్మాత్తుగా పెరిగిన వరద ఉధృతితో గిరిజన గ్రామాల్లో భయాందోళనలు నెలకొన్నాయి. గిరిజన గ్రామాలకు మెరుగైన వైద్య సౌకర్యాలతో పాటు ఆహార పానీయాలు అందజేస్తున్నట్లు చెప్పారు కలెక్టర్. గిరిజనులకు రాత్రి సమయాల్లో బయటకు రావద్దని, అలాగే వాగులు దాటవద్దని సూచించారు. మహబూబాబాద్ జిల్లాలో వర్షాలు దంచికొడుతున్నాయి. గత 3 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. మరోవైపు చెరువులు, రిజర్వాయర్లలోకి భారీగా నీరు చేరుతోంది. ముందస్తు చర్యల్లో భాగంగా లోతట్టు ప్రాంతాల్లో ప్రజలను అప్రమత్తం చేసింది జిల్లా యంత్రాంగం. ఇక కేసముద్రం, వయ్యారం పెద్ద చెరువు, మున్నేరుపాకాల సరస్సులు జలకళ సంతరించుకున్నాయి. వర్షాలతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోగా విద్యుత్కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పెద్దపల్లి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి ఘటన మరవక ముందే రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో మళ్లీ నిర్లక్ష్యం జరిగింది. డ్యూటీ నర్సులు లేకపోవడంతో స్వీపర్లే వైద్యం చేసేస్తున్నారు. అనారోగ్యంతో వచ్చిన రోగులకు సిరిసిల్ల జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ఓ స్వీపర్ సెలైన్ బాటిల్ ఎక్కించడంతో పాటు ఇంజెక్షన్ కూడా చేస్తోంది. ఈ దృశ్యాలు చూసిన స్థానికులు అధికారుల నిర్లక్ష్యంపై మండిపడుతున్నారు. మంత్రి కేటీఆర్ ఇలాకాలోనే ఇలా జరగడం ప్రభుత్వ పనితీరుకు అద్దం పడుతోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. రైతుల సంక్షేమం కోసమే పనిచేస్తున్నామని చెప్పుకుంటున్న ప్రభుత్వం వారికి నష్టం జరుగుతుంటే ఎందుకు నిర్లక్ష్యం వహిస్తోందని ప్రశ్నించారు టీజేఏసీ చైర్మన్ కోదండరాం. సంగారెడ్డి జిల్లా కంది మండలంలోని రైతుల పొలాల్లో నుంచి విద్యుత్ హైటెన్షన్ వైర్లు వెళ్లడంతో వారు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సంగారెడ్డిలోని రైతు సంఘం కార్యాలయంలో రైతులకు జరిగిన నష్టం గురించి అడిగి తెలుసుకున్నారు కోదండరాం. నష్టపరిహారం చెల్లించకుండా పనులు చేస్తున్న కాంట్రాక్టర్లపై వెంటనే చర్యలు తీసుకోవాలని, లేకుంటే కోర్టును ఆశ్రయిస్తామని హెచ్చరించారు. జనావాసాల మధ్య ఉన్న వైన్ షాపులు తొలగించాలని డిమాండ్ చేస్తూ విశాఖ కంచరపాలెంలో మహిళలు ఆందోళనకు దిగారు. కంచుమాంబ ఆలయానికి ఎదురుగా ఉన్న మద్యం షాపు వల్ల తాము తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న వైన్ షాపును బార్గా మారుస్తుండడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పీకల దాకా మద్యం తాగి కొంతమంది వ్యక్తులు మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు. అర్ధరాత్రి వేళల్లో తలుపులు కొడుతున్నారని వాపోతున్నారు స్థానికులు. దీనిపై ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినా ఎవరూ పట్టించుకోవడం లేదని, తక్షణం వైన్ షాపును తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు.